ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉద్యోగాలు డీప్ సీక్ ని బ్యాన్ చేయాలంటున్న ఓపెన్ ఏఐ సంస్థ మెటా తమ సొంత ఏఐ చిప్ ని తయారు చేస్తుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్లీట్ మేనేజ్మెంట్ స్టార్టప్ కంపెనీ అయిన మోటివ్ టెక్నాలజీస్ వాళ్ళు భారతదేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సంబంధించిన ఉద్యోగస్తులను హైర్ చేసుకోబోతున్నారండి. వాస్తవానికి ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్న కంపెనీ అనమాట. వీళ్ళు భారతదేశంలో దాదాపుగా 300 ఉద్యోగస్తులను అయితే తీసుకోబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో. ప్రధానంగా చెప్పాలంటే బెంగళూరు డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడైతే తీసుకుంటారు అనమాట. వీళ్ళు ఒక ఏ ప్రోడక్ట్ అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏ ప్రోడక్ట్ కోసం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 300 పైగా ఉద్యోగస్తులు అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అట్లాసియన్ అనే ఒక ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారన్నమాట, స్టేట్ ఆఫ్ టీమ్స్ 2025. ఈ రిపోర్ట్ లో ఏమని చెప్తున్నారంటే భారతదేశంలోని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అడాప్ట్ చేసుకుంటారా లేదా అంటే దానికి సంబంధించిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే సుమారుగా 92% ఎవరైతే భారతదేశంలోని ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు నమ్ముతున్నారన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీం వర్క్ లో వాళ్ళ వర్క్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వండి, క్వాలిటీని స్పీడ్ ని పెంచుకోవడం కోసం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి భారతదేశంలో ఉన్న ఉద్యోగస్తులు అయితే అగ్రీ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే ఈ రిపోర్ట్ కోసం సుమారుగా 12,000 మంది ఎవరైతే వర్కర్స్ ఉన్నారో భారతదేశంలో, అలానే యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఈ దేశంలోని 200 ఎగ్జిక్యూటివ్స్ మరియు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వీళ్ళందరి నుంచి డేటా తీసుకుని ఫైనల్ గా ఈ రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఎవరైతే అమెరికా ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారనమాట, డీప్ సీక్ మోడల్ అయితే బ్యాన్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అయితే ఒక అర్జీ అయితే పెట్టారు. ఎందుకు వీళ్ళు హైలైట్ చేస్తున్నారంటే ఈ ప్రస్తుతం అయితే డీప్ సీక్ మోడల్ తో కంప్లీట్ గా చైనాకు సంబంధించిన దేశం, చైనా ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. యుఎస్ సంబంధించిన పౌరుల యొక్క డేటా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్లే భద్రతా చర్యల దృష్ట్యా వీళ్ళు ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం డీప్ సీక్ ఏఐ మోడల్ ని బ్యాన్ చేయాలని చెప్పి ఓపెన్ ఏఐ సంస్థ సైతం వాళ్ళ నుంచి అయితే ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన న్యూస్ మీడియా ఫర్మ్ ఇండియా టుడే వాళ్ళు 2 ఏఐ పాప్ స్టార్స్ అయితే లాంచ్ చేశారు అనమాట. మీరు చూస్తున్నారు వీళ్ళిద్దరే అనమాట. ఇవి పర్టికులర్ పాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఏఐతో డెవలప్ చేసిన ఇమేజెస్ అనమాట. వీళ్ళని దేనికి యూజ్ చేయబోతున్నారంటే రాబోయే రోజుల్లో సాంగ్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే ఏదైనా కొన్ని ఈవెంట్స్ లో పర్ఫామ్ చేయడం కోసం ఏ ఏజెంట్స్ ని యూజ్ చేయబోతున్నారు. ఏ రిలేటెడ్ మ్యూజిక్ ను కూడా వీళ్ళ లిప్సింగ్ తో కానివ్వండి అలా ఏమైనా యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆటంబర్గ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు బిఎల్డిసి ఫ్యాన్స్ వినే ఉండి ఉంటారు, ఆటంబర్గ్ కంపెనీ వాళ్ళమాట. ఆ ఫౌండర్ ఏం చెప్తున్నారంటే భారతదేశంలోని వైట్ కాలర్ జాబ్స్ సుమారుగా 40 నుండి 50% ఏ వల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఈయన అభిప్రాయం పడినట్టుగా తెలుస్తుంది. అలానే ఆటంబర్గ్ ఫౌండర్ అయిన అరిండామ్ పౌల్ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. చాలా మందికి అసలు అర్థం కావట్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత ఇంపాక్ట్ చేసుకొస్తుందని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. బట్ అది ఊహించిన దానికన్నా ఎక్కువ ఇంపాక్ట్ అయితే తీసుకురాబోతుంది. ఏ టెక్నాలజీని లైట్ గా తీసుకోవద్దని చెప్పి సాక్షాత్తు ఆటంబర్గ్ ఫౌండరే ఆయన యొక్క పోస్ట్ లో చెప్తున్నారు, లింక్డ్ఇన్ పోస్ట్ లో. నెక్స్ట్ అయితే గోవా షిప్ యార్డ్ మరియు ఐఐటి హైదరాబాద్ వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని షిప్ బిల్డింగ్ లో అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అంటే మనకి ఓడల ద్వారా రవాణా చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన మరింత ఎఫిషియెంట్ గా అక్కడ ఉన్న కార్గోని డెలివరీ చేయడం కానివ్వండి, ఎఫెక్టివ్ గా అక్కడ ఉన్న లాజిస్టిక్ టీమ్ ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఇక్కడ ఏ సంబంధించిన ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కానివ్వండి, షిప్ డిజైన్ లో ఆటోమేషన్ యూజ్ చేయబోతున్నారు. అలానే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇటువంటి డొమైన్స్ లో ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే పూణేలోని బార్మాటి అనే ఒక ప్రదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చెరుకు సాగు చేయడం ద్వారా సాగు రేట్ అనేది బాగా పెరిగింది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని షుగర్ కేన్ ఫార్మింగ్ లో ఉపయోగించడం ద్వారా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో రిజల్ట్స్ ఏమని చెప్తున్నారంటే వీళ్ళకి దిగుబడి 40% పెరిగిందని చెప్తున్నారు. అలానే వీళ్ళకి పెట్టుబడులు ఏదైతే పెట్టారో అలానే నీటి వృధా ఏదైతే ఉందో 30% తగ్గిందని చెప్తున్నారు. ఈ ఇనిషియేటివ్ ని మైక్రోసాఫ్ట్ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ కొలాబరేషన్ లో చేశారనమాట. ఏదేమైనప్పటికీ ఏ టెక్నాలజీ సాధారణ టెక్నికల్ డొమైన్స్ లోనే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్
కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏఐ టెక్నాలజీని నేర్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళతో అయితే ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇనిషియేటివ్ లో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారనమాట. ఈ ఎంఓఈ లో మేజర్ ఎజెండా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్కిల్స్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో సెకండరీ స్కూల్ చిల్డ్రన్ నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆ సంబంధించిన స్కిల్స్ ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుసు. మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏఐ టెక్నాలజీ ఇప్పటికే చైనా వంటి దేశాలు మనం న్యూస్ అప్డేట్ లో కూడా చెప్తున్నాం, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా విద్యార్థులకి ఏఐ టెక్నాలజీ స్కిల్స్ నేర్పించేస్తున్నారు. ఇక్కడ మన భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఇలా సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తే మన విద్యార్థులు కూడా ఏఐ టెక్నాలజీ పోటీ ప్రపంచంలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి దాన్ని ఏఐ టెక్నాలజీని పెట్టి ఓవర్ హైప్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈయన ఏమైనా క్రిటిసైజ్ చేశారంటే ఈ మధ్యకాలంలో కొన్ని సాధారణ ప్రోగ్రామ్స్ వాడి అంటే సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్ అనే ఒక పదాన్ని యూజ్ చేసి ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టడం, దాన్ని తీసుకొట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో తెలియకుండా ప్రతి దాన్ని ఏదో ప్రోగ్రామ్ పెట్టి ఏ టెక్నాలజీని హైలైట్ చేస్తున్నారని ఆయన అయితే వ్యాఖ్య అయితే చేశారు. ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు ప్రతి దాంట్లో అని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు. అంతేకాదు ఆయన స్పీచ్ లో ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ యొక్క ఫండమెంటల్ అప్లికేషన్స్ మరియు దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ కూడా ఆయన స్పీచ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే సినర్జీ గ్లోబల్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బ్రాంచ్ ని అయితే ఓపెన్ చేశారనమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే $150 మిలియన్ రెవెన్యూ తీసుకురావాల్సిందిగా వీళ్ళు ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. వీళ్ళ ఫెసిలిటీ వచ్చి హైదరాబాద్ లో అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. 40,000 స్క్వేర్ ఫుట్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేశారండి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే ₹50 కోట్ల పెట్టుబడి కూడా పెట్టారు. వీళ్ళు ఏ రిలేటెడ్ సర్వీస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. అలానే వీళ్ళు ఒక ఏ ప్లాట్ఫామ్ జైరిక్స్ ని కూడా ఏర్పాటు చేశారనమాట. ఇన్నోవేషన్ మరియు ప్రోడక్ట్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కోసం ఉపయోగించబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేశారన్నమాట. దీనికోసం అంటే డాక్టర్స్ మరియు నర్సెస్ యొక్క వర్క్ లోడ్ ని తగ్గించడం కోసం ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు. దీన్ని ఎందులో యూజ్ చేస్తున్నారంటే రొటీన్ టాస్క్ ఏదైతే ఉంటాయి, మెడికల్ డాక్యుమెంటేషన్ ఇటువంటి డిపార్ట్మెంట్ లో ఏ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అపోలో హాస్పిటల్ చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా 10,000 బెడ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ హాస్పిటల్ నెట్వర్క్ లో. అలానే వీళ్ళ పెట్టుబడిలో ఒక 3.5% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అయితే పెట్టుబడులు పెడుతున్నారంట. నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు తమ ఇన్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ చిప్ ని అయితే తయారు చేయడానికి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెటా వాళ్ళు మోస్ట్లీ వీళ్ళ ఏఐ చిప్స్ అనేవి ఎన్విడియా లేకపోతే ఇతర ఏఐ చిప్స్ తయారు చేసే సంస్థల మీద ఆధారపడుతున్నారు. అందుకనే మెటా వాళ్ళు ఏంటంటే కాస్ట్ ని తగ్గించుకోవడం కోసం ఇక్కడ అదే మెన్షన్ చేశారు. ఎన్విడియా వంటి సప్లయర్స్ ని తగ్గించుకుని వాళ్ళ సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే వీళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయనే ఉద్దేశంతో తమ సొంత ఏఐ చిప్ అయితే డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే క్రెడ్ CEO అయిన కునాల్ సాగ్ గారు అభిప్రాయం చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డినై చేస్తారో, దాన్ని ఒప్పుకోరో వాళ్ళు వెనకబడతారని ఓపెన్ గా ఆయన అయితే వ్యాఖ్య చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో 2030 సంవత్సరానికల్లా 30% ఏదైతే ప్రెసెంట్ మనుషులు చేస్తున్నారో ఆ వర్క్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఆటోమేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారనమాట. ఎవ్రీ ఎక్స్పర్ట్ హ్యాస్ టు బికమ్ ఏఐ నేటివ్ టు రిమైన్ రిలవెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డొమైన్. చాలా క్లియర్ గా చెప్పేశారు స్టేట్మెంట్. వాళ్ళ డొమైన్ ఏదైనా అవనివ్వండి, బట్ ఎక్స్పర్ట్ సాధించాలంటే ఖచ్చితంగా ఏఐ నాలెడ్జ్ ఉండాల్సిందే అని చెప్పి ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఆయన ఒక ఒపీనియన్ అయితే షేర్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే SBI ఒక ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు, స్పెసిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం, అలానే ఫిన్టెక్, ఈ కామర్స్ ఇండస్ట్రీస్ కోసం. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం ఒక యూనిట్ ని సెటప్ చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త ఏ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ఇటువంటి టెక్నాలజీ కోసం ఒక యూనిట్ ని వీళ్ళు అసైన్ చేసి కొన్ని ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఏతో రన్ చేద్దాం అని చెప్పి SBI వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల సిద్ధార్థ్ నంద్యాల అనే ఒక కుర్రాడిని అయితే మీట్ అయ్యారనమాట. ఈ కుర్రాడు చేసిన ఒక అద్భుతం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి హార్ట్ సిగ్నల్స్ ద్వారా ఒక పర్సన్ యొక్క హార్ట్ రేట్ ని అయితే కనుక్కోవచ్చు. అతనికి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే స్కాన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఏఐ యాప్ ద్వారా అమెరికా మరియు భారతదేశంలో 15,000 మంది పేషెంట్స్ సంబంధించిన డేటాను తీసుకుని వాళ్ళ హార్ట్ సంబంధించిన డేటా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళ హార్ట్ టెస్ట్ అయితే చేశారు. ఈ అబ్బాయి ఈ పర్టికులర్ యాప్ కి పేరు పెట్టారనమాట. దాని పేరు సిర్కాడ్వియా V అనే ఒక పేరుతో అయితే పెట్టారనమాట. ఈ పర్టికులర్ యాప్ యూస్ చేసి హార్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే కేవలం 7 సెకండ్ లో కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ
నాసా ఏఐ మిషన్, ఇండియా ఏఐ మిషన్ గురించి మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారన్నమాట. లోకల్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ని అయితే డెవలప్ చేస్తాం. ఆ ఏఐ చిప్ జీపీయూ నథింగ్ బట్ ఇప్పుడు మన ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ యాప్స్ కానివ్వండి, లేకపోతే ఎల్ఎల్ఎంస్ యూజ్ చేయాలంటే దానికి వర్క్ చేయడానికి జీపీఎస్ అయితే అవసరం అవుతాయి. ఇప్పుడు మనకి ఎన్విడియా గానీ లేకపోతే ఇతర కంపెనీస్ సంబంధించిన జీపీఎస్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇండియాలోనే లోకల్ గా ఏఐ చిప్ ని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. దానికి ఒక 3 నుండి 5 సంవత్సరాల టైం అయితే పడుతుంది. అలా ఇండియాలోనే లోకలైజ్డ్ ఏఐ చిప్స్ తీసుకురావడం వల్ల వేరే దేశం మీద రిలయన్స్ తగ్గించుకోవచ్చు. ఇంకొకటి మనకి తక్కువ కాస్ట్ కే ఏఐ చిప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సంబంధించిన సినిమా ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సినిమా అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్డ్ థిమాటిక్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అన్నమాట ఇండియన్ సినిమాలోనే. కేవలం ఒక 24 గంటలని టీజర్ రికార్డులు కూడా బద్దలు కొట్టిందని చెప్తున్నారు. 10 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. ఈ థీమ్ ఏదైతే ఉందో అది ఏ రిలేటెడ్ థీమ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఐసిఏఐ డిపార్ట్మెంట్ వాళ్ళు 15,000కు పైగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. సో ఈ ఐసిఏ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 12,000 ప్రొఫెషనల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఐసిఏ అంటే అర్థం ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనమాట. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంపార్టెన్స్ ని సిఏలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు డిఫరెంట్ చార్ట్ బోర్డ్స్ కానివ్వండి లేకపోతే టూల్స్ చాలా వచ్చినాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటేనే రాబోయే రోజుల్లో దాని నుంచి మన వర్క్ ని ఎంత ఫాస్ట్ గా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇటాలియన్ న్యూస్ పేపర్ ఫోజియో అనే ఒక న్యూస్ పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ ఎడిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి తమ మొట్టమొదటి ఏఐ జనరేటెడ్ ఎడిషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే మనకి న్యూస్ పబ్లికేషన్స్ ఏదైతే ఉంటాయో మనకి తెలుగులో అయితే ఈనాడు కానివ్వండి లేకపోతే ఆంధ్రజ్యోతి కానివ్వండి సాక్షి కానివ్వండి ఇలా చాలా వార్తా పత్రికలు ఉన్నాయి కదా, వాటిలో న్యూస్ పబ్లిష్ చేసే వాళ్ళు హ్యూమన్స్ పబ్లిష్ చేస్తారు పైన ఏ న్యూస్ ఉండాలి అంతా కూడా. బట్ ఇటాలియన్ సంబంధించిన ఫాజ్లియో అనే ఒక పత్రిక ఏదైతే ఉందో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళ సంబంధించిన ఎడిషన్ ని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి దానికి సంబంధించిన ఎడిటింగ్ కానివ్వండి న్యూస్ అంతా కూడా ఏఐని యూజ్ చేసి పబ్లిష్ చేసామని చెప్తున్నారు. అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు రైటింగ్, హెడ్లైన్స్, కోడ్స్, సమ్మరీస్ ఇవన్నీ కూడా ఏఐని యూజ్ చేసి వీళ్ళు డెవలప్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎలాన్ మస్క్ కంపెనీ XAI కంపెనీ వాళ్ళు ఏఐ వీడియో స్టార్ట్అప్ కంపెనీ అయిన హాట్ స్టార్ట్ ని అయితే అక్వైర్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ పర్టికులర్ ఏఐ సంబంధించిన వ్యవస్థాపకులు ఆకాష్ గారు ఎవరైతే ఉన్నారు ఆయన రెస్పాన్స్ అయితే ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా అయితే పంచుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి మేము 3 వీడియో ఫౌండేషన్ మోడల్స్ అయితే డెవలప్ చేసాం. హాట్ షాట్ ఎక్సెల్, హాట్ షాట్ యాక్ట్ అలానే హాట్ షాట్ అని చెప్పి XAI వాళ్ళకైతే వీళ్ళ ఈ పర్టికులర్ ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు థ్యాంక్ యూ అని కూడా నోట్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ పర్టికులర్ రైట్స్ అన్నిటిని కూడా XAI వాళ్ళకైతే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రాక్ నుంచి మనం వీడియో మోడల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ గ్రాక్ ఏ చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. డిఫరెంట్ ఫన్నీ రెస్పాన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు XAI నుంచి మన త్వరలోనే టెక్స్ట్ వీడియో ఏ మోడల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే protect.ai అనే ఒక సంస్థ వాళ్ళు సిరీస్ ఏ ఫండింగ్ ద్వారా 76 కోట్ల రూపాయల అమౌంట్ అయితే రేస్ చేశారనమాట. ఇది భారతదేశంలో ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ అనమాట. వీళ్ళు ఈ ఫండ్స్ ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఇన్నోవేషన్ కోసం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అలానే వీళ్ళ కంపెనీని గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ క్యాపిటల్ ని కొత్త ఏఐ డ్రివెన్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం అలానే మొబైల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఏఐ టెక్నాలజీని అయితే ఉపయోగించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు మెడికల్ రికార్డ్స్ ఏపీఎస్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది ఒక ఏఐ కో సైంటిస్ట్ అనమాట. మెడికల్ చెకప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఏఐ ద్వారానే జనరేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా డాక్టర్స్ లేకపోతే వాళ్ళ మెడికల్ సిబ్బంది మీద కొంచెం ఒత్తిడి అయితే తగ్గుతుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు మెడికల్ రికార్డ్ ఇన్ఫర్మేషన్, ఎలర్జీస్, మెడికేషన్స్, ఇమ్యూనైజేషన్, ల్యాబ్ రిజల్ట్స్ ఇటువంటి అన్నింటినీ కూడా FHIR ఫార్మాట్ లో అయితే రిజల్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా జెమినై 2.0 వర్షన్ యూస్ చేసి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఐపాస్ అనే ఒక మార్కెట్ రీసెర్చ్ కంపెనీ వాళ్ళు క్రియేటివ్ స్పార్క్ AI అనే ఒక ఏఐ టూల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ ఏఐ టూల్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ లో చాలా వరకు యాడ్స్ అయితే వస్తుంటాయి. స్కిప్పబుల్ యాడ్స్ అనేవి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ యాడ్స్ ద్వారా అసలు ఆడియన్స్ ఆ యాడ్ కి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే ఒక ఇన్సైట్స్ అనేది వీళ్ళు డెవలప్ చేసిన ఏఐ టూల్ అయితే ఇస్తున్నారు. దీని ద్వారా అడ్వర్టైజర్స్ మరింత యూనిక్ గా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు కానివ్వండి, వాళ్ళ యాడ్ సరిగ్గా యూజర్స్ రీచ్ అవుతున్నా లేదా అనేది సమాచారం అయితే ఇస్తారంట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.